ప్రేమకి కష్టాల్ని సుఖాల్ని ఒకేలా చూడటం అలవాటు. కష్టాలను కలిగించే ఎవరితోనైనా పోరాటం చేయడం అలవాటే కానీ బాధ్యతల నుంచి తప్పించుకుని పారిపోయే అలవాటు లేదు. దీనికి పొగరు మాత్రం దిగట్లేదు. కష్టాన్ని భరించడానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది కదా. ఇన్ని కష్టాలను ఎందుకు భరించాలి? బిడ్డని 9 నెలలు తల్లి కడుపులో ఎందుకు మోయాలి? ప్రసవ వేదన కంటే కష్టం ఇంకొకటి లేదని తెలిసి కూడా ఆ కష్టాన్ని ఎందుకు భరించాలి? మా అమ్మ మోసిందిగా, నా కోసం ఆ కష్టాన్ని భరించిందిగా. నేను భరిస్తుంది అంతకంటే కష్టమైతే కాదుగా. మా నాన్న ఇవాళ ఇలా ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా మారతారు. మరీ ఇంత డెప్త్కి వెళ్తే భరించడం కష్టం. బాగా ఎక్కువైంది. అదే చలి బాగా ఎక్కువగా ఉంది. వెళ్దామా? పద.